ఇది డ్యామ్ స్క్వేర్ సర్కిల్. మనం ఎగ్జాక్ట్గా రాయల్ ప్యాలెస్ ముందున్నాం. ఇదే రాయల్ ప్యాలెస్. చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది ఈ ప్లేస్ అంతా. ఇంత బాగుంది బిల్డింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడికి వచ్చినాక తెలిసింది, మస్తు అనిపించింది. సో ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వచ్చారు ఫొటోస్ దిగడానికి. మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. సూపర్ సూపర్. ఇది ఎప్పుడు నాకు తెలిసి 400 ఏళ్ళ క్రితం కట్టిందో ఏమో. చూడండి అసలు పైకి మీరు చూడండి, ఆ స్టాచ్యూ ఒకటి పట్టుకొని హోల్డ్ చేసి ఉంది. పైన గడియారం కనిపిస్తుంది. అవన్నీ గోల్డ్ ప్లేటెడ్ మరి ఏందో తెలియదు అలాంటిది, కానీ భలే ఉందండి అసలు. ఇదే చాలామంది ఉన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు అనుకోలే. ఈ ఏరియా నేను ఉండే ప్లేస్ చాలా నిశ్శబ్దంగా, ఎవరు ఉండరు అసలు అటు సైడు. ఈడైతే మొత్తం నెదర్లాండ్లో ఉన్న జనాలందరూ ఇన్నే ఉన్నారు. మన ఇండియన్స్ అయితే భయంకరంగా ఉన్నారు అబ్బా. ఏడ చూడు ఇండియన్సే, తెలుగు, తమిళు. నాకైతే హైదరాబాద్లో వచ్చి ఉన్నట్టే ఉంది. ఈడ పెద్దగా తేడా ఏం లేదు, ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉన్నారు నాకు. చూడండి, ఇది ఎగ్జాక్ట్ నా బ్యాక్ సైడ్ ఉంది బిల్డింగ్. మస్తు ఉంది అబ్బా ప్లేస్ మాత్రం, ఎక్సలెంట్, వర్త్. ఈ ఏరియాకి రాకునింటే మిస్ అయ్యేవాడిని. సో ఇక్కడున్న చూడండి, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఇక్కడ ఒక ట్రామ్ వస్తుంది. ఇక్కడ ట్రామ్స్ బాగుంటాయి అబ్బా, ప్రతి ఏరియాకి వెళ్ళొచ్చు ట్రామ్స్ వేసుకొని. ట్రామ్ సిస్టమ్ బాగుంటుంది ఇక్కడ. నేను ఇంతకుముందు ఏమైందంటే, ఏదో ఒక ఇట్లే వస్తున్నా వీడియో తీసుకుంటా, సడన్గా ట్రామ్ నా వెనుకొచ్చింది. వాడు అది ఎంత సైలెంట్ వచ్చిందో నాకు అసలు అది ఉందన్నట్టే తెలియదు. కరెక్ట్గా నా బ్యాక్ సైడ్ వచ్చిందంటే వాడు బెల్లు కొట్టిన అయిపోయా. గుద్దేసిండ్రా భయ్ అనుకున్నా. ఒక్క నిమిషంలో ఎస్కేప్ అయినా. మన ఇండియా బెటర్ రా బాబు కొన్ని విషయాల్లో. వీళ్ళైతే డైరెక్ట్ కొన్నిసార్లు వస్తే గుద్దనికనే వస్తారు వీళ్ళు. అంటే ఇది మనుషులు నడవకూడదు, ఎందుకున్నారు మీరు అన్నట్టుగా. రిక్షా టైప్లో ఉంది, రిక్షానే ఇంకా ఎలక్ట్రిక్తో తొక్కుతున్నాడు. లైట్స్ ఉన్నాయి సేమ్ మన సైడ్ ఉండే రిక్షాలు ఇవి. హాయ్ బ్రదర్, హౌ మచ్ డూ యూ చార్జ్? లైక్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు గో ఎనీవేర్, లైక్ ఐ నీడ్ టు బుక్? No, depends how long is. Okay, depend how long. Okay, thank you.